హలో స్టూడెంట్స్, ఈరోజు మనం అగ్రికల్చర్ సెక్టార్లో సెకండ్ టాపిక్ డిస్కషన్ చేద్దాం. సెకండ్ టాపిక్ క్రాపింగ్ ప్యాటర్న్ మిక్స్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్స్. అంటే డిఫరెంట్ ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్స్ అంటే పంటల పద్ధతులు, ఏమేమి పంటలు ఉంటాయి, పంటలు నిర్ణయించేటటువంటి అంశాలు ఏంటి, ఆ పంటల యొక్క విస్తీర్ణం, సాగు యొక్క విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా, విస్తీర్ణం పెరిగిన వాట్ ఇస్ ద మెయిన్ రీజన్స్ ఆఫ్ అంటే ఎక్స్పెన్షన్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటివి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ తెలుసు పంటలు ఏమేమి క్రాపింగ్ ప్యాటర్న్ ఏమేమి ఉంటాయి అనేది మనం ఆల్రెడీ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా దాదాపుగా తెలిసినటువంటి వాళ్ళు కొన్నిటి గురించి రోజు మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏమంటారు, రైస్, వీట్, కాస్ట్ క్యారెట్స్ అండ్ పల్సెస్ ఆర్ ఇంక్లూడెడ్. అంటే వీటన్నిటిని ఏమంటారు మనం ఫుడ్ గెయిన్స్ అంటాం. ఫుడ్ గెయిన్స్ అంటే ఆహార ధాన్యాలు, తినడానికి ఉపయోగపడేటువంటి ధాన్యాలు, రైస్ కానీ వీట్ కానీ, కొన్ని రకాల సెరల్స్, పప్పు ఏమంటారు ముతక ధాన్యాలు, పప్పు ధాన్యాలు అంటారు చూడండి. పప్పు ధాన్యాలు, ముతక ధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, చిరు ధాన్యాలు అంటారు. అంటే పల్సెస్ అంటే ఏంటి, ఏమంటారు పప్పు ధాన్యాలు, వీటన్నిటిని ఏమంటారు ఇక్కడ ఫుడ్ గెయిన్స్, ఆహార ధాన్యాలు అంటాం. అదర్వైజ్ అవి కాకుండా మిగతా ఉన్నటువంటి వాటిని కూడా ఇక్కడ మనం ఏమంటే నాన్ ఫుడ్ గెయిన్స్ అంటాం అనమాట. అంటే ఆహారేతర పంటలు, ఆహారేతర ధాన్యాలు, వాటిని ఏమంటే వాణిజ్య పంటలను కూడా మనం పిలుచుకోవడం అనేది జరుగుతుంది. అంటే వాణిజ్య పంటలు అంటే షుగర్, చక్కెర, ఫర్ ఎగ్జాంపుల్ చెరకు, పత్తి, జనుము, వీటన్నిటిని మనం ఏమంటాం ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలను కూడా మనం తీసుకోవచ్చు. అయితే క్రాపింగ్ అంటే డిఫరెంట్ వేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. ఇండియాలో దాదాపుగా ఉన్నటువంటి కల్టివేషన్ ల్యాండ్, సాగు చేస్తున్నటువంటి భూమిలో అందరూ కూడా ఒకే రకమైనటువంటి పంటను పండించలేరు, ఒకే రకమైనటువంటి క్రాప్ని వాళ్ళు దే ఆర్ నాట్ అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ ఎందుకంటే ఒక్కొక్క ఏరియాస్లో ఒక్కో రకమైనటువంటి క్లైమేట్ ఉంటుంది. అదే ఒక్కో రకమైనటువంటి క్లైమేట్లో అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ని బేస్ చేసుకొని అర్థమైనా ఆ సీజన్కి ఏ క్రాప్, ఏ పంటను పండిస్తే వాళ్ళకు బెటర్గా ఉంటుందో, మంచి ప్రాఫిటబుల్గా ఉంటుందో దాన్ని మాత్రం వాళ్ళు డిసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైనా అంటే దాని రీజన్ ఏంటి, మనం ఒక పంటను పండించాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవ్రీ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయా లేవా, ఓకేనా, అది ఏ సీజన్, సమ్మరా, వింటరా, వాళ్ళు ఏ సీజన్ అనేది వాళ్ళు దాన్ని కూడా ఇంపార్టెన్స్. ఏ సీజన్లో ఏ రకమైనటువంటి డిసీజెస్ అంటే వ్యాధులనే వస్తుంది, పంటలు కూడా కొన్ని రకాలైనటువంటి క్రిమి కీటకాలకు సంబంధించినటువంటి డిసీజ్, ఏ డిసీజ్ అనేది తక్కువ వస్తాయి, ఏ డిసీజ్ అనేది ఎక్కువ వస్తాయి, దాని గురించి కూడా వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది. అప్పుడున్న సీజన్ బట్టి దేనికి ఏ క్రాప్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మంచి ప్రాఫిటబుల్గా ఉంటుంది, అతి తక్కువ ఫుడ్ అంటే అతి తక్కువ ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ థింగ్స్ని వాళ్ళు ఆలోచించి అర్థమైనా ఎవరు ఫార్మర్ థింక్ చేసి దాన్ని అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం, దేనికి ఏదైతే ఇంపార్టెంటో దానికి అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా అతను ఏం చేయాలి, ఆలోచించిన తర్వాతనే అతను మనకి ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకొని పంటను పండించిన క్రాపింగ్ ప్యాటర్న్ కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, అంటే ఏంటి ఇక్కడ వాటన్నిటిని న్యాచురల్ రీజన్స్, న్యాచురల్ ఫ్యాక్టర్స్ కూడా థింక్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఆ ఫార్మర్, రైతు అనేటువంటి వాడు ఖచ్చితంగా థింక్ చేయాలి. ఎందుకంటే వాటిని థింక్ చేసినప్పుడు మాత్రమే కొన్ని న్యాచురల్ డిసీజెస్ తట్టుకోగలిగి ఓకేనా మంచి ప్రాఫిటబుల్గా ఆ క్రాప్ ప్యాటర్న్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. లేకపోతే ఏమంటారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా ఒకవేళ క్రాపింగ్ పంట పండించినా కూడా అది మంచి ప్రాఫిటబుల్గా ఉండకపోవచ్చు, లాసెసే కావచ్చు. ఓకేనా, అన్ని రకాలైనటువంటి రీజన్స్ని అతను ఖచ్చితంగా తీర్చాలి. ఇప్పుడు సపోజ్ బాగా ఫర్ ఎగ్జాంపుల్ రైన్ ఫాల్ చేసి బాగా వర్షాలు పడుతుంది, వానకాలం ఉంటుంది, బాగా వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే కొంత రకమైన బాగా వానలు ఏంటంటే క్రాపింగ్ కూడా మొత్తం ఏమైతుంది, అందరూ కొట్టుకపోవడం అనేది జరుగుతుంది. ఇట్స్ అ వెరీ మెయిన్ డిఫాల్ట్ అనమాట. ఆ సందర్భంలో ఏ ఫార్మర్ కూడా ఏం చేయలేదు. ఓకేనా, అందుకని అలాంటి వాటిని కూడా మనం థింక్ చేయాలి. థింక్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఆలోచించి ఆ టైప్ ఆఫ్ డిసిజన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, 20th century అంటే 20వ శతాబ్దానికి వచ్చేసరికి మోర్ దెన్ 80% ఆఫ్ ల్యాండ్ ఫుడ్ క్రాప్స్. 80% ఆఫ్ ల్యాండ్ అంటే 20వ శతాబ్దానికి వచ్చేసరికి 80% ఆఫ్ ల్యాండ్ అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కల్టివేట్ చేస్తున్నటువంటి ల్యాండ్లో, అంటే మనం సాగు చేస్తున్నటువంటి ల్యాండ్లో ఎంత 80%
ఆఫ్ ల్యాండ్ మనం దేనికోసం యూజ్ చేస్తున్నాం? ఫుడ్ గెయిన్స్, ఫుడ్ క్రాప్స్ అంటే ఆహార ధాన్యాల కోసం మాత్రం యూజ్ చేస్తున్నాం. లైక్ దట్ రైస్, వీట్, cereals అండ్ పల్సెస్, పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలు, మృదుక ధాన్యాలు అండ్ రైస్, వీట్, దీని గురించి మనం వీటినే ఎక్కువగా పండించడం అనేది జరుగుతుంది. 20th century వరకు కూడా. అంటే నాన్ ఫుడ్ గెయిన్స్ అయితే ఓన్లీ 17% మాత్రమే నాన్ ఫుడ్ గెయిన్స్ అంటే ఆహారేతర ధాన్యాలు, జూట్, షుగర్ కేన్, అర్థమైందా, ఆయిల్, ఆల్ టైప్స్ ఆఫ్ ఆయిల్, వీటన్నిటికి కూడా ఎంత 17% మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. కంటిన్యూషన్ ఆఫ్ 2010-2011 వచ్చేసరికి ఫుడ్ గెయిన్స్ ల్యాండ్ డిక్లైన్ టు 66%. 80% ఉన్నటువంటి ఫుడ్ క్రాప్స్ అంతా కూడా 66% కి తగ్గిపోయింది. 66 మిలియన్ హెక్టార్స్ కేవలం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే కంపారిజన్ టు ఫుడ్ గెయిన్స్, నాన్ ఫుడ్ గెయిన్స్ అంటే వెరీ ప్రాఫిటబుల్. అంటే కంపారిజన్ టు ఫుడ్ గెయిన్స్ అంటే ఆహార ధాన్యాలతో పోల్చుకుంటే ఆహారేతర ధాన్యాల యొక్క క్రాపింగ్ అనేది వెరీ ప్రాఫిటబుల్. అందుకనే వాటి ఏమంటాం? కమర్షియల్ పంట, వాణిజ్య పంటలు అంటాం. వాణిజ్య పంటలు కమర్షియల్ క్రాప్స్ అంటాం అన్నమాట వాళ్ళని. అలాగే ఏం చేసిందంటే కంటిన్యూషన్ లో ఈ ఫుడ్ గెయిన్స్ యొక్క కల్టివేషన్ అనేది దాన్ని ఏం చేసేది? కల్టివేషన్ అయితే నాన్ ఫుడ్ గెయిన్స్ యొక్క కల్టివేషన్ అనేది ఏం చేసేది? కంప్లీట్ గా ఇంక్రీజ్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం చూడండి 97.3 million hectares under food gains అంటే ఏమంటే ఇక్కడ 97 మిలియన్ హెక్టార్స్ ఆహార ధాన్యాలు అంటే దాంట్లో 78 అంటే 78% ఓన్లీ cereals ఆహార ధాన్యాల కోసం మాత్రమే ఉపయోగించింది. ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలు తినడానికి కావాల్సినటువంటి ఏవైతే ఉంటుందో దానికి మాత్రమే ఈ ఎంత మిలియన్ హెక్టార్స్ 78.2 మిలియన్ హెక్టార్స్ ని అంటే దాదాపు 80% ఆఫ్ ల్యాండ్ ని ఓన్లీ ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి cereals విత్తనాలు ఉంటాయి కదా, చిరుధాన్యాల కోసం మాత్రమే వాటిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. 1950-51 it was growing in the 30.8 million hectares. 30.8 million hectares. And the rice worry is a very important food gain in India. భారతదేశంలో అతి ప్రధానమైనటువంటి ఆహార పంట ఏంటి? వరి. ఓకేనా? ఆ వరి అనేది 1950-51 లో ఇక్కడ 30.8 మిలియన్ హెక్టార్స్ 30.8 మిలియన్ హెక్టార్స్ ఎప్పుడు 1950-51 లో దేనికి ఇంపార్టెన్స్? రైస్ కి ఇంపార్టెన్స్ ఇస్తే 2012-13 వచ్చేసరికి ఎంతకి ఇంక్రీజింగ్ అయింది? 42.4 మిలియన్ హెక్టార్స్ లో ఏమంటే రైస్ పండించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దేనికి సంబంధించిన కల్టివేషన్ చేసినట్టు ఫార్మర్స్ రైస్ కి సంబంధించినటువంటి కల్టివేషన్ సాగు చేయడం అనేది జరుగుతుంది. ఏమన్నా ఇక్కడ 1950-51లో 30 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమిలో వరి పండిస్తే, ఓకేనా, 2012-13 వచ్చేసరికి ఎంత? 42.4 భూమిలో మిలియన్ హెక్టార్లలో దేని పండిస్తే? రైస్ పండిస్తున్నాడు. అంటే 1950 నుంచి 2013 ఇంకా 10 మిలియన్ హెక్టార్ల ఆఫ్ ల్యాండ్ రైస్ అంటే రైస్ను వరిని పండించేటటువంటి శాతం, వరిని పండించేటటువంటి భూమి సాగు విస్తీర్ణం అనేది కల్టివేషన్ ల్యాండ్ ఏమైంది? ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఎక్స్పాన్షన్ కావడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ ఆఫ్ పాపులేషన్. మనకు ఫుడ్ గెయిన్స్ కావాలి కాబట్టి దాన్ని ఎక్స్పాన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ క్రాప్ అనేది వీట్ ఆహారం. సెకండ్ ఇంపార్టెంట్ వీట్, అది కూడా ఫుడ్ గెయిన్ ఆహార ధాన్యానికి సంబంధించింది. 1950-51లో it was growing 9.8 మిలియన్ హెక్టార్స్ ఎప్పుడు? 1950-51 లో ఉంటే 2012-13 it was growing 29.7 million hectares. 29.7 million hectares because of continuation of 1950 and 51. Number of farmers
దెన్ మోర్ దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ వీటికి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. కంపారిజన్ టు రైస్ తో పోల్చుకుంటే వీటికి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. వీటికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ 9.8% ఉంటే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ జరిగింది? 29.7 మిలియన్ హెక్టార్స్. అంటే యావరేజ్ గా 20 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ కల్టివేషన్ ల్యాండ్ ఇంక్రీజ్డ్ since 1950-51 to 2012-13 time of period. And another thing, oil seeds. In the period of 1950-51 oil seed of cultivation 10.5 million hectares. 10.5 million hectares. It's a continuation of 2012-2010 period of 2012-2013. It is increasing the oil seeds of cultivation land 26.5 million hectares. 26.5 million hectares. Average of 16.5 million hectares increasing in the period of 1950 to 2013. So ఈ పీరియడ్ లో దాదాపుగా 16.5 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ని ఆయిల్ సీడ్స్ పొద్దుతిరుగుడు అర్థమైన వేరుశెనగ అర్థమైన ఇంకా పామ్ ఆయిల్ ఇలా ఆయిల్ కి సంబంధించినటువంటి సీడ్స్ ని బాగా పండించడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం 1950-51 లో షుగర్ కేన్ అది ఎట్లా ఉంది? 1950-51 లో 1.7 మిలియన్ హెక్టార్ అంటే 2012-2013 వచ్చేసరికి ఎంత ఇంక్రీజింగ్ అయింది? 5.1 మిలియన్ హెక్టార్. 5.1 మిలియన్ హెక్టార్స్ మాత్రమే అది ఇంక్రీజింగ్ అవడం అనేది జరిగింది. 1950-51 లో కాటన్ ఏంటిది? పత్తి ఎంత 5.9 మిలియన్ హెక్టార్స్ లో కల్టివేట్ చేస్తే 2012-13 వచ్చేసరికి ఎంత ఇంక్రీజ్ అయింది? 5.12 మిలియన్ హెక్టార్స్. అంటే యావరేజ్ గా 7 మిలియన్ హెక్టార్స్ ఇంక్రీజ్ అవడం అనేది జరిగింది. అట్ ది సేమ్ టైం 1950-51 పీరియడ్ జూట్ ఎంత 0.6 మిలియన్ హెక్టార్స్ మిలియన్ హెక్టార్స్ కల్టివేషన్ ఉంటే 2012-13 వచ్చేసరికి 0. మిలియన్ హెక్టార్స్ కి ఇంక్రీజింగ్ అవడం అనేది జరిగింది. ఏంటిది? క్రాప్ ప్యాటర్న్ అంటే మనం 1950-51 లో ఎంత ల్యాండ్ ఆఫ్ ఫార్మేషన్ లో రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, ఆయిల్ సీడ్స్ కానివ్వండి, షుగర్ కేన్ కానివ్వండి, కాటన్ కానివ్వండి, జూట్ కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి 1950-51 లో ఎంత ల్యాండ్ లో మనం కల్టివేషన్ చేసినాం, ఎన్ని మిలియన్ హెక్టార్ లో కల్టివేషన్ ఉంది, ఇప్పుడు 2012-13 సెంచరీకి వచ్చేసరికి ఎంత హెక్టార్స్ ఇంక్రీజింగ్ అయిందనే దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి మనం రీసెర్చెస్ మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఎనీవే ఇప్పుడు ఇక్కడ కంటిన్యూషన్ ఎన్ని మిలియన్ హెక్టార్స్ అనేది ఇంక్రీజింగ్ అవుతుందంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ స్పెసిలిటీస్ అనేది గవర్నమెంట్ కల్పించడం అర్థమైన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ ఫెసిలిటీ కల్పించినట్టు ఆటోమేటిక్గా వేస్ట్ ల్యాండ్ కూడా యూజ్ ల్యాండ్లోకి వెళ్ళిపోతుంది. అంటే గుడ్ ఇరిగేషన్ ఫెసిలిటీ కల్పించడం అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి గవర్నమెంట్ పాలసీస్ కూడా మనకు అంటే ఫార్మర్స్కి వెరీ ఎంకరేజ్మెంట్గా ఉండడం. అంటే ఏమంటారు, పండించినటువంటి ప్రొడక్షన్ ఏదో వాటికి మంచి ప్రైజెస్ మంచి ధరలు ఇవ్వడం కానివ్వండి, అది ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గుడ్ స్పెసిలిటీస్ ఆఫ్ సీడ్స్, ఓకేనా, ఫర్టిలైజర్స్, ఓకేనా, HYV హై వెరైటీస్ సీడ్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం అర్థమైన మంచి ఫర్టిలైజర్స్ అని మంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించడం లాంటి జరిగినట్లయితే ఆటోమేటిక్గా కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ కూడా ఏమైతే ఇంక్రీజింగ్ అవుతుంటుంది అర్థమైనా. అందుకనే ఏంటి ఏ కంట్రీలో ఉన్నాయంటే అగ్రికల్చర్ సిస్టమ్ ఉండాలంటే క్లైమేట్ మనకు కొంచెం ప్రోత్సహించాలి. అంటే క్లైమేట్ ప్రోత్సహించాలంటే అతిగా చలిగా ఉండొద్దు, అంతా వేడిగా ఉండొద్దు, అలా ఎక్కువగా మంచు ఉండొద్దు. అంటే ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇంబ్యాలెన్స్గా ఉన్నట్టయితే ఏమైతే బాగా ఎండలు వచ్చింది మాడిపోతాయి, బాగా వదిలేస్తే కొట్టుకోపోతాయి. అదే బాగా చలిగా ఉంటే క్రాప్ అనేది మన వేసిన కూడా పంటలు అంటే ఎదగలేవు. అంటే ఏంటి ఇవంతా ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు. ఇంబ్యాలెన్స్గా ఉండడం బ్యాలెన్స్డ్గా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మంచి క్రాప్ ప్రొడక్షన్ బిడ్డింది వాళ్ళు రైస్లో కానీ వీటిలో కానీ
షుగర్ కేన్లో కానివ్వండి, కాటన్లో కానీ ఎలానైనా సరే అర్థమైందా. అందుకనే వెదర్ కూడా మనకు ఎంకరేజ్ చేసేటప్పుడు మంచిగా మనం అనుకున్న స్టేజ్లో ఉండాలి. పొలిటికల్గా గవర్నమెంట్ కూడా మనకి ఎంకరేజ్ చేయాలి. ఎకనామికల్ కావచ్చు, అతను ఫైనాన్షియల్గా కావచ్చు, సీడ్స్ విషయంలో కావచ్చు, ఇరిగేషన్ స్పెసిలిస్ట్ని కల్పించడంలో కావచ్చు. ఓకేనా. ఇంకేంటంటే టెక్నాలజికల్ మెథడ్స్, ఈరోజు ఉన్నటువంటి అగ్రికల్చర్ సిస్టంలో మంచి మంచి టెక్నాలజికల్ మెథడ్స్ యూజ్ చేస్తారు అనమాట. అర్థమైనా ఆ టైప్ ఆఫ్ టెక్నాలజికల్ మెథడ్స్ కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం ద్వారా ఆల్ టైప్ ఆఫ్ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి రైతులకు కూడా ఏమైతుంది, వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి, హౌ టు యూజ్ ఆఫ్ న్యూ మెథడ్స్ అనే దాని గురించి కూడా అవగాహన. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీలో మార్నింగ్ 6-6:30 ఆ పీరియడ్ అన్నదాత అనేటువంటి ప్రోగ్రామ్ వస్తాయి. అన్నదాత ప్రోగ్రామ్ ద్వారా ఎందుకు చెప్తారంటే కల్టివేషన్లో ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, అంటే డిసీజెస్ కానీ ఏ టైప్ ఆఫ్ సీడ్స్ వాడాలి, ఎలా కల్టివేట్ చేయాలనే దాని గురించి. అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఈ టీవీలో. ఇలా పంటలకు సంబంధించినటువంటి, ఫార్మర్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ రైతులకు తెలియజేయడం ద్వారా ఈ క్రాప్ గార్డెన్లో, ఈ అగ్రికల్చర్ సిస్టంలో కొత్త కొత్త టైప్స్ ఆఫ్ వేలను యూజ్ చేయడం వల్ల మంచి మంచి ఈల్డ్, అర్థమైనా ప్రొడక్షన్ బిల్డింగ్ తీసుకోవడానికి, హై లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ బిల్డింగ్ తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకనే ఈ క్రాప్ ప్యాటర్న్స్ అనేవి ఏమైతే కంటిన్యూషన్గా ఇంక్రీజ్ అవుతున్న కొద్ది ఆ యొక్క ప్రొడక్షన్ ఈల్డ్ కూడా ఏమైతే ఇంక్రీజ్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది మనకు ఏంటిది క్రాప్ ప్యాటర్న్ అండ్ ఫ్యాక్టర్స్, రైస్, వీట్, ఫుడ్ గెయిన్స్